ప్రియులారా, ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాటని బైబిల్లో మరలా చదువుతాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దేవుని యొక్క మాటలు చదువుతున్నాం. దావీదు ఎటువంటి వాడు అనేది తన పరిస్థితిని గుర్తెరుక్కుంటూ వచ్చాం. అటువంటి దావీదుని దేవుడు ఏమి చేశాడో చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము. అతడు వాటిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకునేవాడు. నెంబర్ 1, దేవుడు కోరుకునేవాడు. మనుషులను కోరుకునేవాడు, దేవుడు కోరుకోడు. మనుషులను చూసినట్టు వాడిని దేవుడు చూడడు. మనుషులు పైభాగాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అందుకు దేవుడు కోరుకునే మనుషుడు దావీదు. ఎవరు అనంటే దేవుడు కోరుకునే మనుషుడు. దావీదు ఇంటిలోని అందరూ కోరుకోలే. తన తండ్రి దృష్టికి ఎలా కనిపించాడంటే గుర్తింపు లేనివాడుగా ఉన్నాడు. అయితే పరమునున్న దేవుని దృష్టికి ఇప్పుడు ఏమి పొందాడంటే గుర్తింపు పొందాడు. దేవుడే కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? దేవుడే కోరుకున్నాడు. ఎంత మంచి మాట. కాబట్టి ఇది ఇక్కడ ఆపుతున్నాను, ఎందుకనంటే మనకు సమయం లేదు కాబట్టి. దేవుడు దావీదుని ఏం చేశాడు? కోరుకున్నాడు. 1. 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అదే అధ్యాయము, అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ మాట చదువునానా. అయితే 13వ వచనము, మొదటి సమూయేలు 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. 2, అభిషేకము పొందినట్టు వాడు. సహోదరుల దగ్గర సహోదరులు అందరూ ఏ చూపు చూశారు? చిన్న చూపు చూశారు. చూడు ఎంత గొప్ప. అంత బైబిలేకం ఎలాగుంటుందంటే, ఎక్కడ నువ్వు అవమానం పొందావో అక్కడ నీకు రెట్టింపు ఘనత ఉంటుంది. ఎవరు ఈయన పనికి మాలినట్టు, అసలుగా పనికి రాడండి అని ఎవరు అనుకున్నారో వారి మధ్య ఆయన్ని నిలబెడతాడు, పనికొచ్చిన ఒక గొప్ప పాత్రగా. సహోదరులందరినీ ముందర కూర్చొని పెట్టి సమూయేలు వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? ఏమి ఘనత! కొండల్లోని, పుట్టల్లోని, లోయల్లోని, గట్టుల్లోని, ఎడారుల్లోని, చలికి చల్లెట్టుకుపోయి, ఎండకి ఎండి, వర్షానికి తడిచినట్టు వాడు. ఆయన పరిస్థితి ఎటువంటిది? ఎటువంటి పరిస్థితి? దీనమైన పరిస్థితి. ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక కర్ర, ఈవిడ అభిషేకించి వెళ్ళినటువంటి వేకము ఉంటా. అబ్బా, పరిస్థితి మారిపోయింది. అభిషేకానికి వెళ్ళంటే వానికి ఏ బట్టలు వేస్తారు? కాబట్టి తన యొక్క పరిస్థితి మారింది, తన స్థితిగతులు మారాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే